ఇటు చూడు. ఎంజాయ్ గాయ్స్ లైఫ్ పండుగ. అడ్వాని ఈస్ కమింగ్. హాయ్ గైస్, అందరికీ నమస్కారం. సెప్టెంబర్ 1, 2024 విజయవాడకి ఫ్లడ్స్ వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఇది ప్రకృతి విపక్త లేక మనిషి తప్పిదమా అని పక్కన పెడితే దాదాపు 12 ఏరియాలు అయితే కనుమరుగైపోయినాయి. వాటర్ ఫ్లోయింగ్ ఎక్కువ ఉన్న ఏరియాల్లో అండ్ డౌన్గా ఉన్న ఏరియాల్లో ఈ జేసీబీల ద్వారా మనిషిని అయితే పక్కకు తీసుకొస్తున్నారు. జేసీబీ అయితే వాటర్ ఫ్లోటింగ్కి తట్టుకుంటుందని మ్యాక్సిమం ఒక ట్రిప్కి 20 మంది పడుతున్నారు జేసీబీలు. ఈ జేసీబీలు కూడా గవర్నమెంట్ ప్రొవైడ్ చేసినవి. ఈ జేసీబీలు ఈరోజు సెప్టెంబర్ 7, 2024 అంటే దాదాపు వరదలు వచ్చి ఈ రోజుతో 1 వీక్ అవుతుంది. ఈ 1 వీక్లో చాలామంది చాలా కష్టాలు పడ్డారు. కొన్ని ఏరియాస్ అయితే కంప్లీట్గా 6 feet 7 feet లోతు వచ్చేసినాయి డౌన్ ఏరియాస్. కానీ చాలామంది వరకు చాలా రెస్క్యూ టీమ్స్ వాళ్ళు చాలా వరకు వాళ్ళకి అయినంత వరకు వాళ్ళు అయితే హెల్ప్ చేశారు. ఎందుకంటే వాళ్ళ చేతుల్లో కూడా పూర్తిగా ఏమీ ఉండదు. ఎందుకంటే వాటర్ ఫ్లో అంత ఫ్లో వచ్చింది. వాటర్ చాలామంది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కూలిపోయి కూడా చాలామంది ఉన్నారు. తల్లి పోయి ఒకడు, బిడ్డ పోయి ఒకరు, ఆస్తి పోయి ఒకరు, ఉన్నది అమ్ముకొని ఒకరు, అలా చాలామంది చాలా ఇబ్బందులు పడ్డారు ఈ 10 days. ఈ డేస్ తర్వాత అయితే మాకు వాటర్ ఫెసిలిటీ దొరికింది. అంటే గవర్నమెంట్ వాళ్ళు బిస్లరీ వాటర్ అవి కేసులు వదులుతున్నారు. కానీ అంటే తీసుకున్న వాళ్ళే మళ్ళీ తీసుకోవడం వల్ల మాకు కొంతమందికి అంది, కొంతమంది అందక అలా జరిగింది. చాలా వరకు అయితే మ్యాక్సిమం 80% వరకు పీపుల్స్ అందరికీ ఫుడ్ కానీ మినిమం నీడ్స్ కానీ కంప్లీట్గా అందినాయి. కంప్లీట్గా గవర్నమెంట్ వాళ్ళు కూడా వాళ్ళకి అయినంత మాత్రం వాళ్ళు చేశారు ఈసారి గట్టిగా. కాకపోతే తీసుకున్న వాళ్ళు మళ్ళీ తీసుకోవడం వల్ల అంటే రాని వాడికి వెళ్ళకపోవడం అలా జరిగినాయి. కొంతవరకు అలా అయితే జరిగింది. సండే మార్నింగ్ అయితే మనకి చాలా వరకు వాటర్ మార్నింగ్ 9 o'clock లోపు స్టార్ట్ అయిపోయినాయి వాటర్. అదే టైంలో ఫ్లోటింగ్ పెరగడం, అది సండే అవ్వటం, ఎక్కువ మెంబర్స్ ఎక్కువ సెంటర్స్ మెయిన్ రోడ్ల మీద ఉండటం వల్ల చాలా వరకు వెహికల్స్ అయితే వాళ్ళ ఏరియాస్లో స్ట్రక్ అయిపోయినాయి. అండ్ కొంతమంది వేరే వాళ్ళు బయట నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ స్ట్రక్ అయిపోయి ఉన్నారు ఈ 12 ఏరియాల్లో. ఒకసారి ఆ 12 ఏరియాలో ఒక నేమ్స్ చూద్దాము. న్యూ ఆర్ఆర్పేట, ఓల్డ్ ఆర్ఆర్పేట, వైఎస్ఆర్ కాలనీ, రామకృష్ణాపురం, అజిత్ సింగ్ నగర్, పైపుల్ రోడ్, ప్రకాష్ నగర్, శాంతినగర్, ఎల్బిఎస్ నగర్, సుందరయ్య నగర్, ప్రశాంతి నగర్, న్యూ రాజీనగర్, ఓల్డ్ రాజీనగర్, వడా కాలనీ, కండ్రిక, ఈ ఏరియాస్ అయితే కంప్లీట్లీ కొలాప్స్ అయిపోయినాయి. ఆకలి మనిషిని ఎంత దూరమైనా తీసుకెళ్తుందంటారు. ఆ సిచ్యువేషన్స్ మాకు ఈ 10 daysలో కనబడిపోయినాయి. ఎందుకంటే మనీ ఉన్నా సరే కొనుక్కోవడానికి షాప్స్ ఉండేవి కాదు, మొత్తం క్లోజ్ అయిపోయేవి. వాటర్ కోసం కూడా దిక్కులు చూడాల్సినంత అవసరం వచ్చింది. అలాంటి టైంలో అంటే సండే ఫ్లడ్స్ స్టార్ట్ అయినాయి. మండే మాత్రం కంటిన్యూస్గా హెలికాప్టర్ అనడం మొదలుపెట్టింది. అండ్ మండే ఈవినింగ్ నుంచి ప్రతి ఒక్కళ్ళకి మిల్క్, బ్రెడ్, క్యాండిల్స్, బిస్కెట్స్ తినేవి ఏ పదార్థం ఒక్క చాక్లెట్స్ తప్పితే కనుక ప్రతి పదార్థం అయితే అందరికీ అందినాయి. అంటే హెలికాప్టర్స్తో తీసుకొచ్చి వేయడం అవి చేశారు. అండ్ హెలికాప్టర్ క్లిప్స్ మీకు నెక్స్ట్ వస్తాయి చూడండి ఒకసారి. చాలామంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళ శాలరీస్తో డొనేషన్లు ఇచ్చారు. చాలామంది శాలరీస్ లేకుండా కూడా చాలా డే అండ్ నైట్ కూడా వర్క్ చేసిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది ప్రాణాలను కాపాడిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ క్లిప్లో చూడండి ఎంతమంది అలా కొట్టుకుంటారు ఈ యొక్క బాక్సెస్ కోసం. ఇది అయితే మన యూనియన్ బ్యాంక్ వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ చేసిన కిట్లు ఇవి. అసలు లోపల ఏ ఐటమ్స్ ఉన్నాయో మనం ఇంటికి వెళ్ళి చూద్దాము. ఎవ్వరు ఒక్కళ్ళని కాదు, సాధారణ చిల్లర కొట్టు వాళ్ళ దగ్గర నుంచి పెద్ద ఉన్న వాళ్ళ వరకు చాలా వరకు డిస్ట్రిబ్యూషన్ చేశారు. అండ్ 9 days తర్వాత మేమైతే రోడ్ చూస్తున్నాము, అది కూడా ఆఫే ఉంది. నార్మల్గా ఈ 8 daysలో ఏంటంటే ప్రతి ఇంటికి ట్రాక్టర్ రావడం జరిగేది, బయట నుంచి తీసుకోవడం వాళ్ళం. కానీ ఇలా ఏరియాలో సెక్షన్లో పెట్టారు. ఇలా వచ్చేది ట్రాక్టర్, ఇలా వచ్చి ఆ రోడ్ల అమ్మటి వెళ్ళి మేము తీసుకునేవాళ్ళం ఆ ట్రాక్టర్ అమ్మటి వెళ్ళి. కానీ ఎవ్వరికి ఏది లేదనకుండా ఇచ్చారు ఈ గవర్నమెంట్ మాత్రం. చాలామంది హైవేలను బ్లాక్ చేసి ఆ హైవేల మీదే వాళ్ళ ఫుడ్ అండ్ ఆ పక్కన ఎక్కడ దొరికితే అక్కడ వాళ్ళ బెడ్ అలా చూసుకొని
చాలా పోలీస్ వాళ్ళ శాఖ దగ్గర నుంచి హాస్పిటల్స్, రెస్క్యూ టీము, బిఎంసి వాళ్ళు, ఫుడ్ డొనేషన్లు, నార్మల్గా విడిగా యూట్యూబర్స్, ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్, ఫ్రీలాన్సర్ అందరూ చాలా హెల్ప్ చేశారు విజయవాడకి వాళ్ళకి తోచినంత. మండే, ట్యూస్డే వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువ ఉండడం వల్ల మాకైతే హెలికాప్టర్స్లో నుంచి ఫుడ్ అయితే డెలివరీ చేశారు. 9th సెప్టెంబర్ మార్నింగ్ 8 o'clockకి మళ్ళీ రెయిన్ స్టార్ట్ అయింది. మళ్ళీ జనాలకి టెన్షన్ మొదలైంది, ఎక్కడ మళ్ళీ వాటర్ ఇంక్రీజ్ అయిపోతాయని చెప్పి. అలా అవ్వలేదు, వాటర్ తగ్గుముఖం పట్టడం మొదలుపెట్టింది. 13 రోజులు మాకైతే డే అండ్ నైట్ వీళ్ళందరూ కష్టపడి అయితే మాకు సర్వీసెస్ అందించారు. రెస్క్యూ టీమ్ వాళ్ళు, పోలీసు వాళ్ళు, ట్రాఫిక్ వాళ్ళు, నేవల్ వాళ్ళు, ఆర్మీ, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లు, ఇన్స్టాగ్రామ్ పేజ్ ఇన్ఫ్లుయెన్సర్లు, ఇన్స్టాగ్రామ్లో చాలా మంది అయితే చాలా ఫేవర్ చేశారు అందరికీ. అండ్ వాళ్ళందరికీ మాకు హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి పేరున థ్యాంక్ యూ సో మచ్.